హాయ్ ఫ్రెండ్స్. నేను ఒక ముగ్గురు ఫ్రెండ్స్ గురించి చెప్తాను మీ ముందుకు వచ్చా. వాళ్ళ ముగ్గురు గోవా టూర్ ప్లాన్ చేసి వెళ్దామని అనుకుని వెళ్ళారు. అది ఎలా వెళ్ళారంటే, ఒకరు విజయవాడ నుంచి, ఒకరు ఖమ్మం నుంచి, ఒకరు హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కలుసుకొని ట్రైన్ వెళ్ళి ఎక్కి అక్కడ నుంచి గోవా వెళ్ళాలని ప్లాన్ చేశారు. టికెట్స్ కూడా బుక్ చేశారు. అయితే ఒకరోజు అనుకున్న రోజు అందరు బస్సులో బయలుదేరి అక్కడి నుంచి వస్తుండగా సడన్గా ఓ మెసేజ్, టికెట్ క్యాన్సిల్ అయినాయి. అయినా ఆగొద్దు తగ్గొద్దు అని డిసైడ్ అయిన ఫ్రెండ్స్ ఖచ్చితంగా బస్సులో అయినా వెళ్దామని అందరూ ఎంజీపీఎస్ బస్ స్టాండ్కి వచ్చారు. ఏదో బస్సు ఎక్కి ఎలాగోలా వెళ్దామని ప్లాన్ చేసి ఎక్కేశారు. విజయవాడ నుంచి వచ్చిన ఫ్రెండ్ బ్యాగ్లో నుంచి బీర్ బాటిల్ తీశారు. ఇక వాళ్ళ ఫేస్లు బల్బుల్లో అయ్యారు. లాస్ట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఫన్ చేస్తూ బీర్ తాగుతూ ఎలాగోలా గోవా వెళ్ళారు. గోవా వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకుని బీచ్ వెంబడి తిరుగుతూ సీ ఫుడ్ తింటూ మందు బీర్లు ఎంజాయ్ మామూలుగా లేదు. ఒక 3 రోజులు అయిపోయాయి. ఆ తర్వాత ఉదయం లైట్ చూసుకుంటే ఒక్కరి జేబులో డబ్బులు. ఎలా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, రూమ్ కట్టాలి, దీన్ని ఎలా ఫేస్ చేసి ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయిన తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి మనీ అడిగారు. కొట్టేవాళ్ళు కొట్టారు, కొంతమంది లేవని చెప్పారు. ఇంత ఇబ్బంది పడ్డారు ఆ ఫ్రెండ్స్. తాగటం తినటం వెనక ముందు చూసుకోకుండా పెట్టేశారు. ఒకరి దగ్గర ఉంటాయిలే ఇంకొకరు, వాళ్ళ దగ్గర ఉంటాయిలే ఇంకొకరు, ఇలా మొత్తం వచ్చేసారు. ఉదయం బయలుదేరే టైంకి డబ్బులు లేక అందరినీ అడిగి ఫోన్ చేసి కనుక్కొని డబ్బులు కొట్టించుకొని ఎలాగోలా ఇల్లు చేరారు. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే, పోవటం ఎంజాయ్ చేయటమే ముఖ్యం కాదు, ఎలా ఖర్చు చేస్తున్నాం అనేది కూడా మనకు ముఖ్యం. దాన్ని చూసుకొని ఖర్చు పెట్టాలి. దీని గురించి మీరే అనుకుంటున్నారు కొంచెం కామెంట్ ద్వారా చెప్పిన ఫ్రెండ్స్. మీ కామెంట్స్, మీ లైక్స్ కొంచెం సపోర్ట్ చేస్తే, నేను ఇప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి.